మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మత్తు పదార్థాలు విక్రయించిన, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని రాధా స్పెల్టర్స్ ఐరన్ పరిశ్రమ మరియు మల్హానీ ఫోమ్స్ పరిశ్రమలలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాన్ని పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రాధా స్మెల్టర్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సింగ్, మల్హానీ ఫోమ్స్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా అధికారి ప్రకాష్, పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్, రమేష్ పాల్గొన్నారు. Finally, I would again like to thank you, sir. आज आप हमारे सबके बीच में आए और इतना इम्पोर्टेंट इवेंट ఎవరికొక విధులు వాళ్ళు ఆపరేటర్ కాకుండా సపోజ్ గేట్ కీపర్ ఉన్నటువంటి ఇది చిన్న ఎంప్లాయీ, వెరీ స్మాల్ ఎంప్లాయీ, గేట్ కీపర్ గేట్ ఓపెన్ చేయకపోతే ఏ ఎంప్లాయీ రాడు. దట్ ఇస్ ద ఇంపార్టెన్స్. అవునా లేదా? గేట్ కీపరు ఆయన కనుక గేట్ ఓపెన్ చేయకపోతే ఏ ఎంప్లాయీ రాలేడు. నెక్స్ట్ ఆపరేటర్ కనుక స్విచ్ ఆన్ చేయకపోతే ఏ పవర్ సప్లై కాదు. అవునా? కాబట్టి ఏ ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉన్నా కానీ కూడా మనం చేసే ప్రొడక్షన్లో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన టీంను చేయగలుగుతాం. సపోజ్ మనం చేయవలసిన పని, మన టీంలో ఉన్న 10 మందిలో ఒక్కరు కనుక అనారోగ్యాలు పాడై డ్రగ్స్ ఉండేసి రాత్రిపూట నిద్ర లేకుండా ఉండి అశాంతిగా ఉండేసి అనారోగ్యంగా ఉండేసి పొద్దునప్పుడు డ్యూటీలు జాయిన్ అయినప్పుడు తన యొక్క వీరు నిర్వర్తించకపోతే తనతో పాటు ఆ పనిలో కార్యక్రమంలో అది చేయకపోగా పక్కన వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి టీం వర్క్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏ ఒక్కరి వల్ల తాగుతుండే అతని వల్ల అతను నాకు సంబంధం లేదు. ये आज नशा इसी में